మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కుత్బుల్లాపూర్ భూ వివాదంలో పోలీసులతో గొడవకు దిగడంతో కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఉదయం నుంచే సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో మల్లారెడ్డి ఇతరులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. 2.5 ఎకరాల భూమి తనదని మల్లారెడ్డి, ఎకరం 11 గుంటల భూమి తనదని మరో వర్గం వాదిస్తోంది. ఇదే ఇష్యూలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇదే టైంలో పోలీసులు ఎంటర్ అవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉందని, గొడవలు చేయొద్దని పోలీసులు చెప్పినా మల్లారెడ్డి వినలేదని తెలుస్తోంది. దీంతో కొద్దిసేపటి క్రితమే మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. వివాద స్థలంలోనే ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఉన్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కుత్బుల్లాపూర్ సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి 15 మంది మధ్య భూ వివాదం నెలకొంది. 2.5 ఎకరాలు భూమి తనదేనని మల్లారెడ్డి చెప్పుకొస్తున్నారు. అయితే అందులో 1.6 ఎకరాల భూమి తమదని 15 మంది వాదనకు దిగారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని ఆరోపిస్తున్నారు. కోర్టుకు తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. మల్లారెడ్డి అనుచరులు తమని బెదిరిస్తున్నారని 15 మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటు సుచిత్ర అలాగే పేట్ బషీరాబాద్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈరోజు మార్నింగ్ మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా తమకు సంబంధించిన అనుచరులతోటి ఒక 30 మంది అనుచరులను తీసుకొని వెళ్ళి ఇటు సుచిత్రలోని సర్వే నంబర్ 82లో ఆల్రెడీ వేసుకున్న బ్లూ షీట్స్ అన్నిటిని కూడా తొలగించడానికి ప్రయత్నించారు. సో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. సో ఈ ఇష్యూ అనేది కోర్టులో కొనసాగుతుంది కాబట్టి ఈ ల్యాండ్లోకి ప్రస్తుతానికి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీరు ఈ బ్లూ షీట్స్ని తొలగిస్తే మంచిగా ఉండదంటూ కూడా పోలీసులు చెప్పారు. కానీ పోలీసులు చెప్పిన మాటలు వినకుండా పోలీసుల మీదకే డైరెక్ట్గా మంత్రి మల్లారెడ్డి ఏంటి నా పైన కేసు పెట్టుకుంటారో మీరు ఏం చేస్తారంటూ పోలీసుల మీదకే రివర్స్ మాట్లాడుతూ అక్కడే పోలీసుల ముంగట్నే తమ అనుచరులందరికీ కూడా ఆ బ్లూ షీట్స్ అన్ని కూడా తొలగించండి, వాటిని కూలగొట్టండి అంటూ అతను ఆర్డర్ చేయడంతో అతని అనుచరులు అక్కడున్న బ్లూ షీట్స్ అన్ని కూడా తొలగించారు. సో దీంతో అక్కడ ఆల్రెడీ మా ల్యాండ్ అని చెప్తున్న ప్రైవేట్ వ్యక్తులు మొత్తం 15 మంది, దానిలో వాళ్ళంతా కూడా గతంలో 2016కు ముందే వాళ్ళు అందులో కొంతమంది 400 గజాలు, కొంతమంది 350 గజాలు, ఇట్లా ఒక 15 మంది మొత్తం ఎకరం 10 గుంటలు వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇదంతా మాకు సంబంధించిన ల్యాండ్ అంటూ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. సో దీంతో ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఏర్పడడంతో పోలీసులు అక్కడికి ఎక్స్ట్రా ఫోర్సెస్ని పిలిపించి అటు మాజీ మంత్రి మల్లారెడ్డిని అతనితో పాటు అతనికి సంబంధించిన ఒక 20 మంది అతని అనుచరులందరినీ కూడా పేట్ బషీరాబాద్కి తీసుకెళ్లారు. కానీ ప్రజెంట్ ఇటు మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి వాళ్ళ అనుచరులతోటి ఇంకా అక్కడే ఆ ల్యాండ్ ఏదైతే డిస్ప్యూట్ ల్యాండ్ ఉందో ఇంకా వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇంకా మరోవైపు ఇంకా ఈ ఆపోజిట్ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. సో దీంతో ఎలాంటి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా స్పెషల్ ఫోర్స్ని పిలిపించి పోలీసులు అయితే అక్కడికి ఎవరిని రాకుండా చేస్తున్నారు. ఇంకా మరోవైపు మల్లారెడ్డి పైన కేసు పెట్టడానికి ఆపోజిట్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు పేట్ బషీరాబాద్ పిఎస్కి వెళ్ళారు. మరోవైపు మల్లారెడ్డినితో పాటు అతని అనుచరులను కూడా పోలీసులు ఇటు పేట్ బషీరాబాద్ పిఎస్కి తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ 2016లోనే మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, దీనిలో ఎకరం 29 గుంటలు మాత్రమే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించింది, మిగతా ల్యాండ్ అంతా మాదే అంటూ హైకోర్టు కూడా దీనికి పైన ఆర్డర్ ఇచ్చింది. సో ఆ ఆర్డర్ ప్రకారం మేము 2016లోనే అప్పుడే మేము మా ల్యాండ్కి సంబంధించి సరిహద్దులు పెట్టుకుంటూ అప్పుడే బ్లూ షీట్స్ వేస్తే అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మంత్రి మల్లారెడ్డి అప్పట్లో మంత్రిగా ఉన్నాడు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి మేము ఎప్పుడూ మా ల్యాండ్ దానికి సరిహద్దులు వేసుకొని మాది మేము తీసుకుందామంటే అప్పటి నుంచి మమ్మల్ని బెదిరిస్తూ అలాగే అతని అనుచరులతోటి కాల్స్ చేస్తూ బెదిరిస్తూ వస్తూ ఉన్నాడు. సో ఆ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి అదే లేటర్ కోర్టు ఆర్డర్ని తీసుకెళ్ళి మేము డీసీపీని కలిసాము. డీసీపీ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు రండి, తర్వాత వెళ్ళి మీ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ప్రకారం మీరు తీసుకోండి అంటూ అటు డీసీపీ కూడా మాకు చెప్పిందని ఇటు వీళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నిన్న నైట్ వెళ్ళి అక్కడ బ్లూ షీట్స్ వేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఎంత అయితే ఉందో అంటే ఈ 82 సర్వే నంబర్లో మల్లారెడ్డికి సంబంధించిన ఎకరం 29 గుంటలు వదిలేసి వీళ్ళ ల్యాండ్ ఏదైతే ఉందో
ఉందో, వీళ్ళ పేరు మీద సేల్ డీడ్ ఏదైతే ఉందో, కోర్టు ఆర్డర్ ఎలా ఇచ్చిందో దాని ప్రకారం మేము బ్లూ షీట్స్ చేసుకుంటే ఈరోజు మార్నింగ్ అతని అంచలతోటి వచ్చి మా అందరిపైన దౌర్జన్యంగా ఇటు పోలీసులు చెప్తున్నా వినకుండా ఇదంతా కూడా చేశారంటూ వాళ్ళు కూడా ఇటు పేట్ బషీరాబాద్ పిఎస్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇటు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు అతని అనుచరుల మీద అందరిపైన ప్రస్తుతానికైతే కంప్లైంట్ చేశారు. పోలీసులు మరి కాసేపట్లో ఎఫ్ఐఆర్ చేయనున్నారు. ఎందుకంటే ఇటు ఈ ల్యాండ్లోకి రావడంతో పాటు డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్లోకి వచ్చి ఆ బ్లూ షీట్స్ తొలగించడంతో పాటు పోలీసులు చెప్తున్నా వినకుండా వాళ్ళపైకే తిరిగి నువ్వు నన్ను ఏం చేస్తావు చేసుకోపోరు కేసు పెట్టుకోండి అంటూ పోలీసులపైకి తిరిగి మాట్లాడింది. కాబట్టి ఈ సెక్షన్ల మీద కూడా మల్లారెడ్డితో పాటు ఇటు మర్రి రాజశేఖర్ రెడ్డి పైన అలాగే వాళ్ళ అనుచరుల పైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పేట్ బషీరాబాద్ పిఎస్కి ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులను తీసుకొచ్చారు. ఇక మరోవైపు ఇదే ఇష్యూకి సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్స్ ప్రకారము అటు సర్వేయర్తో పాటు జాయింట్ డైరెక్టర్ కూడా 2 times వచ్చి ఈ ల్యాండ్ అంతా కూడా ఈ సర్వే నంబర్ 82 ల్యాండ్ అంతా సర్వే చేశారు. దానిలో ఎకరం 29 గుంటలు మాత్రమే మల్లారెడ్డికి సంబంధించింది, మిగతాదంతా మాదేనంటూ అప్పట్లో సర్వేయర్లు కూడా చెప్పారని ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ల్యాండ్ కొన్నారో వాళ్ళు చెప్తున్నారు. సో దాని ప్రకారమే మాకు కోర్టు ఆర్డర్ ఉంది, అలాగే మా దగ్గర సేల్ డీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకునే మేము పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ల్యాండ్లో మీరు వేసుకోండి అంటూ వాళ్ళు చెప్తేనే మేము నిన్న వేసామంటూ వీళ్ళు ఈ ప్రైవేట్ వ్యక్తులు చెప్తున్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం అతని అనుచరులతో వచ్చి ఇదంతా మా ల్యాండే, మేము గతంలోనే కొన్నాం, గతం నుంచి మా కబ్జాలోనే ఉంది, కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ బ్లూ షీట్స్ ఎలా ఇస్తారంటూ ఇదంతా దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళైతే వాపోతున్నారు. ఎట్ ప్రజెంట్ అయితే అక్కడ పోలీసులు అయితే ఎవరిని కూడా ఆ ల్యాండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ వరకు ఎవరిని రాకుండా చేస్తున్నారు. మరోవైపు ఈ అనుచరులతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డిని పేట్ బషీరాబాద్ పిఎస్కి అయితే తీసుకెళ్లారు. చంద్రిక.